రూపాయలు ఇచ్చి నాకు రూపాయలు ముఖ్యం కాలేదు, వారి భోజనం కాదు, నాకు దుఃఖం ఎక్కడ కలుగుతుందంటే మన తెలంగాణ సంఘం సత్యం తెలియదు. సత్యంలో క్రీస్తు సంఘం విలువ తెలియదు, అందులో ఎందుకు ఉండాలనో తెలియదు, భక్తి అన్నది లేదు. సరే ప్రియులారా, ఒక స్త్రీ యొక్క భక్తి ఎక్కడ కనబడుతుంది అని అంటే ఆతిథ్యం ఇయ్యడంలో. అందువల్ల ఏం జరిగింది, ఆమె భర్త ముసలివాడు, పిల్లలు కాదు, కానీ ఆ ఇంటికి దీవెన వచ్చింది. ఆమె కుమారుడు కలిగిండు. ఎలీషా కనికరించి నీకేం కావాలి అంటే ఏమవుతుంది అక్కడ మీరు చదవండి, అక్కడ ఏమంటుంది, నాకేం అవసరం లేదు అని అంటున్నాడు. 12వ వచనం, పిమ్మటాడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ శివునేమి రాయలను పిలువమనగా వాడమని పిలిచాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిస్తే నీకు నేనేమి చేయగలను? రాజుతో సైన్యాధిపతితో నిన్ను గురించి మాట్లాడాలనగా అందుకామె, నేను నా స్వజంలో కాపురం ఉన్నానని. ఏం అడుగుతలేదు, నా బంధువుల మధ్య ఉన్నా నాకు అనిపిస్తాం. అప్పుడు గెహాజీ అన్నాడు, ఆమె పిల్లలేదయ్యా. అప్పుడు ఎలీషా ఏమన్నాడు, వచ్చేడు కుమారుడిగా. ఎంత దీవెన వచ్చింది ఆమెకు. భక్తి, స్త్రీల భక్తి కుటుంబానికి ఆశీర్వాదం. స్త్రీలు భక్తిగా ఉండడం ద్వారా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునని సామెతలు 14:1 చెప్పినట్టు దీవెన వస్తుంది. ప్రియులారా, అప్పటికి ఇప్పటికీ ఇశ్రాయేలు కాలానికి ఇప్పటికీ పురుషులలో భక్తిహీనత ఎక్కువైంది. అంటే టోటల్గా మనుషులలో ఎక్కువైంది. మనుషులలో కంటే మనుషులలో చూస్తే స్త్రీలు పురుషులుగా విభాగిస్తే పురుషులలో భక్తిహీనత చాలా భక్తిహీనత. ఎందుకొరకు అని అంటే దేవుని దగ్గరికి రాదు. దేవుని దగ్గరికి ఏ సంఘంలో మళ్ళీ ఇదొకటి ఉన్నది, ఆంధ్రాలో పోయినా పురుషులు ఉన్నా పురుషుల కంటే డబుల్ స్త్రీలే ఉన్నారు. ఎక్కడైనా స్త్రీలే ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే చెప్పిన, మీ ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ భర్తలు, మీ కుమారులు మీ దేవుని దగ్గరికి రావాలా, మీరు నేర్పాలి. చూడండి ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే భార్యాభర్తలకు, స్త్రీ పురుషులకు కొన్ని హెచ్చరికలను పేతురు భక్తుడు అక్కడ రాస్తున్నాడు. చాలాసార్లు చదివిన. ఇక్కడ మనం చూస్తే 3వ వచనం నుండి చదివితే ప్రత్యేకంగా 4 నుండి చదువుతాం. సాధువైనట్టు మృదువైనట్టు నాయన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఈ విధంగా ఉన్నట్టయితే 2వ వచనంలో చెప్తారు, అందువల్ల వాళ్ళు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరు వారు? మీ స్వపురుషులకు లోబడండి. మీ స్వపురుషులు వాక్యానికి అవిధేయులైతే నీ హృదయ సాధువైనట్టు మృదువైనట్టు గుణాలతో అలంకరించబడితే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. స్త్రీల ద్వారా పురుషులు రాబట్టబడాలి. అంటే స్త్రీలు పురుషులను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే వారంగా ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి మన కుమారులు కానీ భర్త కానీ ఇంటి వారు ఎవరైనా వారిని దేవుని దగ్గరికి తెచ్చే బాధ్యత స్త్రీ మీద ఉంది. స్త్రీ ప్రయత్నం చేస్తే మెల్లగానైనా జరుగుతుంది. ప్రయత్నం చేస్తే మెల్లగానైనా జరుగుతుందా?
ఎట్లా జరుగుతుంది అభిషేకం? మనకేమీ ఆధారం జరుగుతుంది? పట్టుపడినాలంటే వదిలిపెట్టదు. దేవుని గ్రంథంలో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథం, రాజుల రెండవ గ్రంథంలో ఇక్కడ రెండవ రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదవండి. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడునకు నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతోనూ యెహోవాను హర్షింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయులు హేయమైన దేవతలను, మేదేకులను, అమ్మోనీయుల హేయమైన దేవతలను యెరూషలేములో ఎదురున్న కొండ మీద బలిపీఠం కట్టించింది. తమ దేవతలకు ధూపం వేయచ్చు వాళ్ళుచుండిన పరశీలైన ఒక భార్య నిమిత్తము అతను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరాన్ని కట్టండి సొలొమోను. దావీదు కడతా అంటే దేవుడు అన్నాడు, వద్దొద్దు, నీ చేతులు అనేక యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించినాయి, నీ కుమారుడు సొలొమోను కడతాడు అని సొలొమోను తోటి కట్టించుకుంటే సొలొమోను మందిరం కట్టి మళ్ళీ ఏం చేసిండు? కెమోషు అనే దేవత, అమ్మోనీల దేవతకు, మొలెక్ అను అమ్మోనీల దేవతకు, మోయాబీల దేవతకు ఏం చేసిండు? గుడులు కట్టించాడు. ఎందుకు కట్టిండు? భార్యలు చెప్తే రాను పడి అందుకనే భార్యలు ఏం చేయాలా? చెప్తానే ఉండాలి, నువ్వు గుడికి రావాలి, రాకపోతే మనకు దీవెన రాదు. నువ్వు అనుకుంటున్నావు మన ఇల్లు ఎందుకు దీవించబడతలేదు, మన ఇంట్లో ఎందుకు ఈ యొక్క అనారోగ్యం ఉంది, మన ఇంట్లో ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి, నీవు వస్తలేదు. పిల్లలకైనా మీరు దేవుని దగ్గరకు వస్తలేదు, అందుకే మీరు దీవించబడతలేదు అని చెప్పాలి. చెప్తే ఒకానొక దినమున తప్పకుండా వస్తాయి. కాబట్టి ప్రియులారా, స్త్రీలు ఈ కాలం చాలా గొప్ప బాధ్యత. దేవుని దగ్గరికి పురుషులను నడిపించే బాధ్యత ఉన్నది. స్త్రీ సహాయం చాలా అవసరం. పురుషులు కూడా ఇంకోటి చేయాలి. కొంతమంది మంచిదే పురుషులు ఉంటారు, మంచి వాళ్ళే ఉంటారు, కానీ ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏంటనంటే 1 పేతురు 3:7లో చూస్తే, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. మన భార్యలు ఎవరితో? మనతో పాలివారు. ఎందులో పాలివారు? జీవం అనే కృపావరం. మనం నిత్యము జీవిస్తాం. ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇయ్యడానికి కొరకే మన కొరకే ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిండు. ఆయనతో విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన మనం కూడా చనిపోయినా తిరిగి లేచి ఆయనతో పరలోకంలో ఉంటాం. ఆ నిత్య జీవాన్ని పొందుతాం. కాబట్టి నిత్య జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలువారు కావాలి. ఆ కృపావరంలో నిత్య జీవాన్ని వాళ్ళు పొందాలి అని అంటే పురుషుడు ఏం చేయాలి? తన భార్యను శారావలే చూసుకోవాలి. లోతు భార్య మాదిరిగా వదిలిపెట్టకూడదు. మన దగ్గర కొన్ని నెలలుగా సెకండ్ సాటర్డే అప్పుడు స్త్రీల పురుషుల కూడిక జరుగుతుంది. ఎందుకంటే పాత చర్చ్ బిల్డింగ్ కడుతున్న సమయంలో దాన్ని తీసేసినాక మన దగ్గర సేవకుల కూడికలు లేకున్నాయి. అయితే ఒక 3 నెలలుగా దాదాపుగా జరుగుతూ ఉన్నాయి. నేను ఎప్పుడు నందికొట్కూరు దేవుడికి ఫోన్ చేసినా ఒక మాట అంటాడు, అయ్యా నేను ఒక్కనే రావాలన్నా. నువ్వు ఒక్కనే రా అన్న, 2
ఇవాళ కూడా మళ్ళీ నేను ఒక్కనే రావాలంటే నాకు అప్పుడు ఒకటి వెలిగి పాపం అమ్మగారు రావాలనుకుంటున్నారు, అరే తీసుకురాయ్యా ఇద్దరు అంటే ఆ ఆశ ఉండాలి. స్త్రీకి ఆశ ఉండాలి, పురుషునికి కూడా ఉండాలి, తీసుకుపోవాలి. నది పట్టుకు దేవుడు 3 నెలలు అడిగితే నేను గ్రహించలేదు, కానీ ఆయన బాధ ఏంటంటే ఆమె తేవాలి. మనం కూడా మన భార్యలను తీసుకొని మీటింగ్లోకి వస్తే వాక్యములో సత్యములో ఎదుగుతారు. క్రీస్తు సంఘాలు స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఏ విధంగా అయితే సొలొమోను భార్యలు సొలొమోను అంతగా మార్చేసినట్టుగా వీళ్ళకు తెలియదు, సంఘం అంటే తెలియదు, విశ్వాసము తెలియదు, ఏదో బాప్తిసం తీసుకొని ఉంటారు. కానీ వాళ్ళకు లోతు నేర్పిస్తే వారు ఈ సంఘంలో ఉంటారు, నిజంగా నేను బలపరుస్తారు. సేవకులైన వారు, క్రైస్తవులైన వారు బలపరుస్తారు. అందుకొరకు జీవమాన కృపావరములో నువ్వు ఒక్కనివే నిత్య జీవం పొందుతే కాదు, నీ భార్యలకు కూడా విశ్వాసం పెరగాలి. అంటే వాళ్ళని విశ్వాసంలో పెంచాలా, వాళ్ళని తీసుకొని రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి స్త్రీ